So students, 1 to 20 elements atomic masses discuss చేస్తాం students. Now 21 elements students. Scandium. So the scandium atomic number 21. Scandium atomic number 21. Atomic number. And next, mass number. Okay students, atomic number, mass number. So scandium 21 and mass number 45. Okay students, mass number 45. Okay, mass number 45, scandium. Next element students, titanium. Next students, titanium 22. Okay students, 48 students, 48 mass number. Next, vanadium, atomic number 23. Atomic number 23. And next, atomic mass or mass number 51. Okay, now students, clear? Next element students, scandium, titanium, vanadium, chromium. Now this is 24. So the mass number 52. Mass number 52. Okay, now students, clear? Next one, manganese. Next students, manganese. So manganese atomic number 25. Okay na students, manganese atomic number enta students 25. Clear? So atomic mass or mass number 55. Next students, iron students, atomic number 26. Next, 56 students, iron, mass number 56. Okay na students, clear? Next students, cobalt. So cobalt atomic number 27. Cobalt atomic number enta students 27 and mass number 59. Mass number enta students 59. Okay students, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి students. సో scandium 21, mass number 45. సో scandium ఏంటి స్టూడెంట్స్ ఇక్కడ? సో scandium next, titanium symbol Ti, vanadium V, chromium Cr, manganese Mn, iron Fe, cobalt CO. Capital C rare students. And next CO, small o rare students. Okay students, clear?
Next students, nickel. Atomic number 28 students. 28. So mass number 58.7. 58.7. Next, copper 29. Copper 29. 63.5. 63.5. Next, zinc 30. Zinc 30. 65.4 students. Okay, now students, clear? So now this is the atomic number. Now this one, mass number. Clear students? So now these are 21 to 30. 21 to 30. Okay, now students, clear? So nickel, Ni, copper Cu, zinc Zn. So students, atomic numbers and mass numbers compulsory 1 to 30 వరకు రావాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? ఒకసారి మళ్ళీ చూడండి స్టూడెంట్స్. స్కాండియం 21 స్టూడెంట్స్. సో మాస్ నెంబర్ 45. మాస్ నెంబర్ 45. నెక్స్ట్ టైటానియం 22, 48. ఇట్ మీన్స్ 48 కి 3 కలపండి స్టూడెంట్స్. 48. ఓకే స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ వెనీడియం 23 స్టూడెంట్స్. అగైన్ 3 కలపండి స్టూడెంట్స్. సో 3 యాడ్ చేయండి, 51. ఓకేనా స్టూడెంట్స్? 45 కి 3 యాడ్ చేయండి, 48. రూల్ ఏం లేదు స్టూడెంట్స్, 3 యాడ్ చేయాలని రూల్ ఏం లేదు, జస్ట్ గుర్తుంచుకోవడానికి మాత్రమే. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సో 45 కి 3 యాడ్ చేస్తే 48. నెక్స్ట్ 48 కి 3 యాడ్ చేస్తే 51. సో నా దీస్ ఆర్, సో దిస్ ఈజ్ సారీ వెనీడియం 23, 51. ఓకే స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ క్రోమియం 24. ఇక్కడ 51 కి ఏం 3 యాడ్ చేయట్లేదు స్టూడెంట్స్, జస్ట్ 51, 52. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ మ్యాంగనీస్ 25. అగైన్ 3 యాడ్ చేయండి స్టూడెంట్స్. 52 ప్లస్ 3, 55. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ ఐరన్ 26. అగైన్ ఓన్లీ 1 యాడ్ చేయండి స్టూడెంట్స్ ఇక్కడ, 56. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? నెక్స్ట్ కోబాల్ట్ 27. సో 56 కు 3 యాడ్ చేయండి స్టూడెంట్స్, 59. సో ఓన్లీ మనం గుర్తుంచుకోవడానికి మాత్రమే చెప్తున్నాం స్టూడెంట్స్. అక్కడ 3 యాడ్ చేయండి, 1 యాడ్ చేయండి అనేటువంటి రూల్స్ ఏం లేవు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో నెక్స్ట్ నికెల్ స్టూడెంట్స్ 28, 58.7. నెక్స్ట్ కాపర్ 29, 63.5. జింక్ 30, 65.4. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సో స్కాండియం సింబల్ స్టూడెంట్స్, టైటానియం సింబల్ టైటానియం Ti, వెనీడియం V, క్రోమియం Cr, మ్యాంగనీస్ Mn, ఐరన్ Fe, కోబాల్ట్ Co. నెక్స్ట్ నికెల్ Ni, కాపర్ Cu, జింక్ Zn. సో ప్రతి దానికి స్టూడెంట్స్ ఫస్ట్ నెంబర్ క్యాపిటల్ ఉండాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి స్టూడెంట్స్. నెక్స్ట్ స్మాల్ లెటర్ ఉండాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో ఒక వెనీడియంకు మాత్రమే స్టూడెంట్స్ ఓన్లీ V వచ్చింది స్టూడెంట్స్. ప్రతి దానికి, సో ఇట్ మీన్స్ ప్రతి ఎలిమెంట్కు ఏమొచ్చింది స్టూడెంట్స్? ప్రతి ఎలిమెంట్కు ఫస్ట్ క్యాపిటల్ లెటర్, ఆ తర్వాత స్మాల్ లెటర్ వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో గుర్తుంచుకోవడానికి మాత్రమే లాజిక్ స్టూడెంట్స్, కానీ కంపల్సరీ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ అండ్ మాస్ నెంబర్స్ అనేటువంటివి రావాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్,
iron, cobalt, nickel, copper, zinc. Okay, students, clear? Scandium 21, 45. Next, titanium 22, 48. Next, vanadium 23, 51. Next, chromium 24, 52. Next, manganese 25, 55. Next, iron 26, 56. Next, cobalt 27, 59. Nickel 28, 58.7. Copper 29, 63.5. Zinc 30, 65.4. Okay, students, clear? Clear, students? Scandium 2, zinc, students, atomic numbers and mass numbers. Okay, students, clear? ఇక్కడ మనం 3 యాడ్ చేయమనేటువంటిది రూల్ కాదు స్టూడెంట్స్, జస్ట్ లాజిక్ గా గుర్తుంచుకోవడానికి మాత్రమే స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, 10th group elements, atomic number and mass number students. 10th group elements students. Elements, atomic number, mass number. So now nickel. So nickel atomic number 28. Next, palladium. (28) को 18 add చేయండి students. 28 को 18. 38, 48, 46. Okay students, clear? Nickel, palladium. And next, platinum. 46 को 32 add చేయండి students. 46 को 32. 56, 66, 76, 78. Okay students, clear? Nickel atomic number 28, palladium 46, 18 add చేస్తే 46 students. Platinum 78, 46 కు 32 add చేస్తే 78 students. Clear students? Nickel. Next students, mass number students. 58.7 students. Nickel 58.7. Atomic number 28, mass number 58.7 students. Next, palladium students. 106.4 students. 106.4. So palladium atomic number 46, mass number 106.4 students. 106.4. Okay students, clear? Nickel 28 atomic number, mass number 58.7. Palladium 46, mass number 106.4 students. Next, platinum 78 atomic number students. 195.09 students. Okay students, clear? 195.09. Clear students? So now the nickel symbol Ni. Next, palladium Pd, platinum Pt students. So these are very important students. ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ కూడా రావాలి స్టూడెంట్స్. నికెల్ 28, 58.7, palladium 46, 106.4, platinum 78, 195.09. Okay students, clear? Nickel symbol Ni, palladium symbol Pd, platinum symbol Pt. So first letter capital undali students, next letter small letter undali students. Okay students, clear? Now these are 10th group elements. Next students, 11th group. 11th group. So the first
elements, atomic number, mass number. So now the element copper, so copper atomic number 29 students. Copper atomic number 29. Next, silver 29 కు 18 యాడ్ చేయండి స్టూడెంట్స్. 18 యాడ్ చేయండి 47. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సిల్వర్ 47. నెక్స్ట్ గోల్డ్ స్టూడెంట్స్ 47 కు 32 యాడ్ చేయండి స్టూడెంట్స్. 47 కు 32 యాడ్ చేయండి స్టూడెంట్స్. 32 యాడ్ చేస్తే ఎంత వస్తుంది స్టూడెంట్స్? 79. 79. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? కాపర్ 29, సిల్వర్ 47, gold 79. Okay students, clear? So now copper atomic number 29, mass number 63.5 students. Mass number 63.5, copper atomic number 29, mass number 63.5 students. Next, silver atomic number 47, silver atomic number 47, 107.8 students. Mass number 107.8, silver atomic number 47, mass number 107.8, copper atomic number 29, mass number 63.5, silver 47, 107.8 students. Next, gold 79, 196.9 students. 196.9. Okay students, clear? So gold 79, 196.9. So the copper symbol Cu, copper symbol Cu, silver symbol Ag, gold symbol AU students. Clear students? Copper 29, 63.5, silver 47, 107.8, gold 79, 196.9 students. Clear students? So now these are 10th group and 11th group elements students. 10th group, 11th group elements, atomic number and mass number students. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ స్టూడెంట్స్ ఆల్రెడీ 1 to 30 మనం డిస్కస్ చేసినాం స్టూడెంట్స్. కానీ 10th గ్రూప్, 11th గ్రూప్ అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అండ్ 12th గ్రూప్ కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో నా 10th గ్రూప్ మళ్ళీ ఒక్కసారి చూడండి స్టూడెంట్స్. నికెల్, పెలాడియం, ప్లాటినం. నికెల్, పెలాడియం, ప్లాటినం. 11th గ్రూప్ కాపర్, సిల్వర్, గోల్డ్. ఓకే స్టూడెంట్స్? నికెల్ 28, palladium 18 యాడ్ చేయండి స్టూడెంట్స్, 46. నెక్స్ట్ స్టూడెంట్స్ 46 కు 32 యాడ్ చేయండి స్టూడెంట్స్, 78. ఫస్ట్ అటామిక్ నెంబర్స్ నేర్చుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? 1 to 30 ఆల్రెడీ మీకు అటామిక్ నెంబర్స్ వచ్చు కాబట్టి మనం వాటిని డిస్కస్ చేయలేదు స్టూడెంట్స్. కానీ ఇక్కడ 28 18 యాడ్ చేయండి, 46 కు 32 యాడ్ చేయండి, 78. సో ఫస్ట్ అటామిక్ నెంబర్స్ నేర్చుకున్న తర్వాతనే మాస్ నెంబర్స్ నేర్చుకోండి స్టూడెంట్స్. సో నికెల్ 58.7, palladium 106.4, platinum 195.09. Okay students? And nickel symbol Ni, palladium symbol Pd, platinum symbol Pt. Okay students, clear? Next 11th group, copper, silver, gold. Copper, silver, gold. So copper atomic number 29, 29 को 18 యాడ్ చేయండి స్టూడెంట్స్, 47 को 32 యాడ్ చేయండి స్టూడెంట్స్, 79. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో ఫస్ట్ అటామిక్ నెంబర్స్ 29, 47, 79. నెక్స్ట్ స్టూడెంట్స్ మాస్ నెంబర్స్.
అటామిక్ నెంబర్స్ నేర్చుకున్న తర్వాతనే మాస్ నెంబర్స్ నేర్చుకోండి స్టూడెంట్స్. సో కాపర్ మాస్ నెంబర్ 63.5 అండ్ సిల్వర్ మాస్ నెంబర్ 107.8, గోల్డ్ మాస్ నెంబర్ 196.9. సో కాపర్ సింబల్ Cu, కాపర్ సింబల్ Cu. సో ఫస్ట్ లెటర్ C క్యాపిటల్ రాయాలి స్టూడెంట్స్, అండ్ నెక్స్ట్ లెటర్ స్మాల్ లెటర్ రాయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ సిల్వర్ సింబల్ Ag స్టూడెంట్స్, Ag స్టూడెంట్స్, అండ్ గోల్డ్ సింబల్ Au స్టూడెంట్స్, Au. ఓకేనా స్టూడెంట్స్, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్? సో కంపల్సరీ వీటి అటామిక్ నెంబర్స్ అండ్ మాస్ నెంబర్స్ నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో స్టూడెంట్స్, 12th group elements. So elements, atomic number, mass number. Okay students, clear? Atomic number, mass number. So 12th group, zinc. So zinc atomic number 30 students. Zinc atomic number 30. Okay students. Next element, cadmium. So cadmium 30 zinc kada students, atomic number 30 ki 18 add చేయండి స్టూడెంట్స్, 18. సో 30 కి 18 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్? 48. సో 18, 32 ఏంటి స్టూడెంట్స్? అసలు రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో జింక్ 30 స్టూడెంట్స్, 30 కి 18 యాడ్ చేయండి, కాడ్మియం అటామిక్ నెంబర్ 48. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ మెర్క్యూరీ. నెక్స్ట్ స్టూడెంట్స్, మెర్క్యూరీ. సో 48 కు 32 యాడ్ చేయండి స్టూడెంట్స్, 48, 32. సో 58, 68, 78, 80 స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సో జింక్ అటామిక్ నెంబర్ 30, 30 కి 18 యాడ్ చేస్తే 48, కాడ్మియం అటామిక్ నెంబర్ 48. సో 48 కు 32 యాడ్ చేస్తే మెర్క్యూరీ అటామిక్ నెంబర్ 80 స్టూడెంట్స్. 30, 48, 80. Okay students, clear? So these are the atomic number. So next, zinc mass number 65.3 students. Mass number 65.3. Is it clear students? 65.3 zinc. So zinc atomic number 30, mass number 65.3, cadmium 112.4 students. Okay students, cadmium atomic number 48, atomic mass or mass number 112.4. Okay students, clear? 112.4. Next, mercury atomic number 80, atomic mass or mass number 200.5 students, 200.5. Okay students, clear? So now these are the 12th group elements students, 12th group elements. Okay, so once again, zinc, cadmium, mercury. First elements నేర్చుకోండి students. 12th group లో elements zinc, cadmium, mercury. So zinc atomic number 30, 30 కి 18 యాడ్ చేస్తే 48, 48 కు 32 యాడ్ చేస్తే 80 స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ అటామిక్ నెంబర్స్ అనేటువంటి ఫస్ట్ గుర్తుంచుకోండి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ మాస్ నెంబర్స్ 65.3 జింక్, నెక్స్ట్ కాడ్మియం 112.4, మెర్క్యూరీ 200.5. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సో మనము 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్స్ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అదేవిధంగా 10th గ్రూప్, 11th గ్రూప్, 12th గ్రూప్ ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్స్ అనేటువంటివి డిస్కస్ చేయడం
జరిగింది స్టూడెంట్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఫస్ట్ 1 to 30 అటామిక్ నెంబర్స్ నేర్చుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ సింబల్స్ నేర్చుకోండి స్టూడెంట్స్. ఇక్కడ సింబల్ స్టూడెంట్స్ జింక్, జెడెన్, జింక్ స్టూడెంట్స్ జెడెన్, cadmium students Cd, mercury students Hg. Okay na students, clear? Zinc Zn, cadmium Cd, mercury Hg. So first elements yokka atomic numbers నేర్చుకోండి, సింబల్స్ నేర్చుకోండి. ఓకే, సో స్టూడెంట్స్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ కంపల్సరీ మీరు నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నేర్చుకుంటే మీకు ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్.